హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మొంగోడిబి డేటాబేస్ టూల్స్ అనేది తెలుసుకుందాము. సో, వాట్ ఆర్ దోస్ అని. యాహ్! ఈ మొంగోడిబి టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే లైక్ డేటా మేనేజ్‌మెంట్ టూల్స్ అనమాట. విచ్ కెన్ బి రన్ ఆన్ అవర్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. నాట్ ఆన్ అవర్ షెల్. సో, ఏవైతే మొంగోడిబి టూల్స్ ఉంటాయో అవేంటంటే మొంగోడిబి షెల్‌లో అనేది రన్ అవ్వవు. వేర్ ఇట్ విల్ బి రన్ ఆన్ అవర్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఓకేనా? యాహ్! సో, వాట్ ఆర్ దోస్ టూల్స్ అని అండ్ వాటి ఆపరేషన్స్ అవి ఏమేమి ఆపరేషన్స్ చేయగలవనేది నేను చెప్తాను. యాహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనకేంటంటే హ్మ్. లెట్ మీ ఎడిట్ హియర్. ఓకే. సో, నౌ మొంగోడిబి టూల్స్ వచ్చేసి మొంగోడిబి టూల్స్ వచ్చేసి మెయిన్‌లీ మనకేంటంటే మొంగో ఇంపోర్ట్, దెన్ మొంగో ఎక్స్‌పోర్ట్. సారీ, ఇట్స్ జస్ట్ మొంగో ఇంపోర్ట్ అండ్ ఇట్స్ జస్ట్ మొంగో ఎక్స్‌పోర్ట్. దెన్ we are having the Mongo dump and Mongo restore. ఓకే. సో, ఇవన్నీ సెపరేట్ టూల్స్ అనమాట. సో, మనం ఎప్పుడైతే మొంగోడిబి ఇన్‌స్టాల్ చేస్తామో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. బట్ ఏంటంటే ప్రీవియస్ వెర్షన్స్‌లో ఏంటంటే మాన్యువల్‌గా మనం ఈ టూల్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇప్పుడు మొంగోడిబి వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి. అవి ఎక్కడంటే మనం ఎప్పుడైతే మొంగోడిబి ఇన్‌స్టాల్ చేస్తామో మొంగోడిబి ఫైల్ అనేది ప్రోగ్రామింగ్ ఫైల్స్‌లో మనకి మొంగోడిబి ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతది. అండ్ ఇక్కడ మనకేంటంటే సర్వర్ పైన ఒక ఫోల్ ఫోల్ లైక్ ఫోల్డర్ ఉండిద్ది మొంగో ఎస్‌హెచ్ అని. బిన్స్ లోపల మనకేంటంటే ఈ టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ మొంగో స్టార్ట్, మొంగో డంప్, మొంగో ఎక్స్‌పోర్ట్. సో, ఇవన్నీ టూల్స్ అనమాట. సో, ఈ టూల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఈ టూల్స్‌ని కాపీ చేసుకొని దెన్ వి కెన్ గో ఫర్ ద గో టు మొంగోడిబి సర్వర్ అండ్ సెలెక్ట్ ద వెర్షన్. ఓకే. దెన్ బిల్డ్ ఫోల్డర్‌లోకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ అంతే. ఓకేనా? సో, మనం ఎప్పుడైతే పేస్ట్ చేస్తామో ఇంకేంటంటే మనం త్రూ కమాండ్ ప్రాంప్ట్ అనేవి అవి ఆపరేట్ చేయొచ్చనమాట. ఆ అప్లికేషన్స్ ఏవైతే మొంగో డంప్, ఓకేనా? మొంగో ఇంపోర్ట్, సో, ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనం ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోగలం. ఓకే. కూల్. నౌ ఒక్కొక్క టూల్ గురించి నేను చెప్తాను. బేసికల్లీ మనం ఆల్రెడీ లైక్ మన చాలా వీడియోస్‌లో నేను లైక్ 2 ఆర్ 3 వీడియోస్‌లో చెప్పాను వాట్ ఈస్ మొంగోడిబి ఇంపోర్ట్ అనేది. సో, మొంగోడిబి ఇంపోర్ట్ ఏంటంటే మెయిన్‌లీ టు ఇంపోర్ట్ ద డేటా. ఓకేనా? టు ఇంపోర్ట్ ద డేటా. సో, మనకి ఏంటంటే 2 వేస్‌గా లైక్ ఇంపోర్ట్ చేయొచ్చనమాట. లైక్ 2 ఫైల్స్‌ని యూజ్ చేసుకొని మనం మొంగోడిబి డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. వన్ ఈస్ జేసన్ అండ్ అనదర్ వన్ ఈస్ సీఎస్‌వి ఫైల్. సో, ఈ 2 ఫైల్స్‌ని మనం మొంగోడిబి ఇంపోర్ట్ కమాండ్ లైక్ ఏంటంటే ఈ టూల్‌ని యూజ్ చేసుకొని ఈ 2 ఫైల్స్‌ని ఒక డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చనమాట. అది ఎలా? సో, ఫస్ట్ వచ్చేసి జేసన్. సో, ఈ జేసన్‌ని మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను. అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎలా లైక్ జేసన్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేయాలనేది. బట్ అగైన్ ఐ విల్ సే ఫస్ట్ సింటాక్స్ వచ్చేసి విల్ యూజ్ మొంగో ఇంపోర్ట్ టు ఏంటంటే మనం ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫైల్స్ అయితే వి కెన్ డైరెక్ట్‌లీ యూజ్ ద మొంగోడిబి షెల్ అనమాట. వి కెన్ యూజ్ ద లోడ్ మెథడ్ అండ్ వి పాస్ ద పాత్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం పాత్ పేస్ట్ చేస్తాము. ఇవి లోడ్ మెథడ్ దేనికి? టు రన్ ద జావా స్క్రిప్ట్. బట్ ఏంటంటే మనకి జేసన్ ఫైల్ అండ్ సీఎస్‌వి ఫైల్‌కి ఏంటంటే వి విల్ యూజ్ ద కమాండ్ ప్రాంప్ట్ అనమాట. అండ్ సింటాక్స్ వచ్చేసి టు ఇంపోర్ట్ ద జేసన్ ఫైల్ సింటాక్స్ వచ్చేసి మొంగో ఇంపోర్ట్ దెన్ -డీబీ. ఓకేనా? -డీబీ అని ప్రొవైడ్ చేసి డేటాబేస్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా? డేటా డేటాబేస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. దెన్ కలెక్షన్. దెన్ ఇక్కడ ఏంటంటే కలెక్షన్ నేమ్ ఇవ్వాలి. ఓకే. కూల్. నౌ ఇక్కడేంటంటే ఫైల్ ఇవ్వాలి. అంటే పాత్ అనమాట. పాత్ డాట్ స్లాష్ లెట్స్ సే డేటా డాట్ జేఎస్ఎన్ అనమాట. సో, మనం ఏంటంటే ఇలా ఇస్తాము. దెన్ ఇంకొకటేంటంటే టైప్ అని ఇవ్వాలి. సో, జేసన్ అయితే జేసన్ అరే అని ఇవ్వాలి. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్. సో, జేసన్ ఫైల్‌ని ఇంపోర్ట్ చేయాలంటే మొంగో ఇంపోర్ట్ దెన్ -డీబీ డేటాబేస్ నేమ్ కలెక్షన్ దెన్ కలెక్షన్ నేమ్ దెన్ ఫైల్ ఇక్కడ పాత్ ప్లస్ మళ్ళీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇట్ షుడ్ బి డాట్ జేసన్ ఎక్స్‌టెన్షన్ అండ్ టైప్ వచ్చేసి జేసన్ అరే అనమాట. ఓకేనా? సో, ఇది అనమాట. దెన్ సీఎస్‌వి ఫైల్‌కేంటంటే సెకండ్ వన్ సీఎస్‌వి ఫైల్.
ఈ సీఎస్‌వి ఫైల్‌కి సింటాక్స్ వచ్చేసి మోంగో ఇంపోర్ట్. ఈ మోంగో ఇంపోర్ట్ ఇవన్నీ ఏంటంటే లైక్ కమాండ్ ప్రాంప్ట్‌లోనే రన్ అవుతాయన్నమాట. మనకి షెల్‌లో రన్ అవ్వవు. దెన్ సేమ్ లైక్ ఏంటంటే డీబీ డేటాబేస్ నేమ్, దెన్ హైఫెన్ కలెక్షన్, దెన్ కలెక్షన్ నేమ్, ఓకే. హైఫెన్ ఫైల్, దెన్ ఇక్కడ కూడా అంతే పాత్ ప్లస్ ఏంటంటే మనం ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఎట్సిట్స్ డాట్ సీఎస్‌వి. సో, జేసన్‌కి ఏంటంటే జేసన్ టైప్ ఏంటిది? జేసన్ అరే. బట్ సీఎస్‌వికి ఏంటంటే వి విల్ యూజ్ ద సీఎస్‌వి అనమాట. ఓకేనా? సీఎస్‌వికి అయితే సీఎస్‌వి అని పెట్టాలి. జేసన్‌కి అయితే జేసన్ అరే అని పెట్టాలనమాట. ఓకేనా? సో, ఇలా మనం ఏంటంటే జేసన్ ఫైల్ ఆర్ సీఎస్‌వి ఫైల్‌ని మొంగో ఇంపోర్ట్ టూల్ అనేది యూజ్ చేసుకొని వి విల్ ఇంపోర్ట్ ద డేటా అనమాట. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. ఎలా ఇంపోర్ట్ చేయాలని. ఒకవేళ చూడకపోతే మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో యూ కెన్ పర్ఫార్మ్ ద లైక్ యూ కెన్ సీ అనమాట. ఓకే. నౌ మొంగో ఎక్స్‌పోర్ట్. ఈ మోంగో ఎక్స్‌పోర్ట్ దేనికంటే టు ఎక్స్‌పోర్ట్ ద డేటా. మోంగో ఇంపోర్ట్ దేనికి? టు ఇంపోర్ట్ డేటా. బట్ ఇక్కడ మోంగో ఎక్స్‌పోర్ట్ ఏంటంటే టు ఎక్స్‌పోర్ట్ ద డేటా. మనకి ఎప్పుడైతే ఏదైనా డేటాబేస్ నుంచి ఆర్ కలెక్షన్ నుంచి డేటాని లైక్ ఒక ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ ద మోంగో ఎక్స్‌పోర్ట్ అనమాట. సో, అది ఎలా? ఇక్కడ నేనేంటంటే మీకు కొన్ని ఆపరేషన్స్ లైక్ చెప్తాను. అదెలా అనేది. సో, ఇక్కడేంటంటే ఎక్స్‌పోర్టింగ్ కలెక్షన్ టు జేసన్ ఆర్ సీఎస్‌వి. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే లెట్ మీ షో యూ. యూజ్ ఆల్ డీబీస్. ఓకే. సో, ఐ విల్ యూజ్ షో కలెక్షన్స్. ఓకే. నాకిప్పుడేంటంటే ఈ ప్రొడక్ట్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అది నేను ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నా. ప్రొడక్షన్ ప్లస్ ప్రొడక్ట్స్ కలెక్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నా. అది ఎలా అంటే మోంగో ఎక్స్‌పోర్ట్ దెన్ వి హావ్ టు ప్రొవైడ్ ద డేటాబేస్ నేమ్ అనమాట. సో, డీబీ డేటాబేస్ నేమ్ ఏంటిది? ఆల్ డీబీస్. ఓకే. దెన్ వి హావ్ టు ప్రొవైడ్ ద కలెక్షన్. సో, కలెక్షన్ నేమ్ ఏంటిది? ప్రొడక్ట్స్. ఓకే. దెన్ ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తానో నాకేంటంటే ఫైల్ అనేది ఎక్స్‌పోర్ట్ అవుతది. బట్ ఏంటంటే మనకి ఇట్స్ లోడింగ్ జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడేంటంటే మనకి మొంగోడీబీకి కనెక్ట్ అయింది ఫస్ట్. ఓకేనా? కనెక్టెడ్ టు అవర్ లోకల్ హోస్ట్ సర్వర్. దెన్ ఇట్ వాస్ ఎక్స్‌పోర్టెడ్. ఈ ఎక్స్‌పోర్టెడ్ రిజల్ట్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉండిద్దంటే ఇక్కడ ఏదైతే ఫైల్ పాత్ ఉండిద్దో ఆ ఫైల్ పాత్‌లో స్టోర్ అయ్యి ఉండిద్దనమాట. సో, లెట్ మీ షో యూ. ఆహ్, ఓకే. హ్మ్. లెట్ మీ షో యూ దెన్. ఓకే. సో, జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఓ అవుట్‌పుట్ అనివ్వండి. దెన్ వి హావ్ టు ప్రొవైడ్ ద పాత్ నేమ్ అనమాట. లెట్ మీ షో యూ. సి డాట్ స్లాష్ డేటా దెన్ ప్రొడక్ట్స్ డాట్ జేసన్. ఓకేనా? ఇక్కడ మనం ఏంటంటే హైఫన్ ఓ ఇవ్వాలి. మీన్స్ ఇట్ వాస్ అవుట్‌పుట్. దెన్ ఏ ఫార్మాట్‌లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్‌లో. జేసన్ ఫార్మాట్‌లో కావాలనుకుంటే డాట్ జేసన్ అండ్ పాత్ ఇచ్చి దెన్ వి హావ్ టు ప్రొవైడ్ ద ఫైల్ నేమ్ అనమాట. లైక్ డాట్ జేసన్ ఆర్ సీఎస్‌వి. సో, నేను ఎప్పుడైతే పాత్‌లోకెళ్ళి ఆహ్, ఇక్కడ చూస్తే నాకు ప్రొడక్ట్స్ జేసన్ ఫైల్ అనేది ఉంది. ఇఫ్ ఐ ఓపెన్ హియర్ నాకు డేటా అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సీఎస్‌వి కావాలనుకుంటే సీఎస్‌వి. ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో నాకు సీఎస్‌వి కింద ఎక్స్‌పోర్టెడ్ అయిపోతది. యాహ్! ఇదిగోండి చూసారా ఇక్కడ సీఎస్‌వి ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. ఓకేనా? సో, ఇలా ఐడీ ఫీల్డ్ ఒకటి ఉండిద్ది. దెన్ నేమ్, కేటగరీస్, స్పెసిఫికేషన్స్. సో, ఇలా ఏంటంటే మనకి కాలమ్స్‌లో క్రియేట్ అయిపోతదనమాట. సో, ఇలా మనం ఏంటంటే ఏదైనా కలెక్షన్ నుంచి ఆర్ డేటాబేస్ నుంచి ఏమైనా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ దిస్ మొంగో ఎక్స్‌పోర్ట్ అనమాట. ఓకేనా? ఏమైనా కలెక్షన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ మొంగో ఎక్స్‌పోర్ట్. మనం ఏంటంటే లైక్ హోల్ డీబీ అనేది ఎక్స్‌పోర్ట్ చేయలేము. సో, లెట్ మీ షో యూ.
ఇక్కడ నేను జస్ట్ కలెక్షన్స్ ఇవ్వకోకుండా చెప్తున్నాను. ఇక్కడ ల జస్ట్ ఎ మినిట్. ఇట్స్ గెట్ రన్నింగ్. యాహ్! ఇక్కడ మనకేంటంటే మస్ట్ స్పెసిఫై ఏ కలెక్షన్ అన్నమాట. సో, ఏంటంటే మనం ఓన్లీ పర్టిక్యులర్ కలెక్షన్ మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేయగలము. ఓకేనా? హోల్ డీబీని ఎక్స్‌పోర్ట్ చేయలేము. బట్ ఏంటంటే కలెక్షన్ ప్లస్ మళ్ళీ కలెక్షన్ నేమ్ ఇచ్చి వీ కెన్ ఏంటంటే ఇంపోర్ట్ దట్ వీ కెన్ ఎక్స్‌పోర్ట్ ద కలెక్షన్ అనమాట. సో, యాస్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్ మార్చాలండి. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్‌పోర్ట్ లైక్ ఏ జేసన్ ఫార్మాట్ వీ కెన్ యూజ్ ద జేసన్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్‌పోర్ట్ ద డేటా యాస్ ఏ సీఎస్‌వి ఫైల్ యూ కెన్ యూజ్ ద .csv ఎక్స్‌టెన్షన్ అనమాట. ఓకే. నౌ యాహ్! ఇది మొంగోడీబీ మొంగో ఎక్స్‌పోర్ట్ అనమాట. ఇప్పుడు దాకా మొంగో ఇంపోర్ట్ చెప్పాను. దెన్ మొంగో ఎక్స్‌పోర్ట్ కూడా చెప్పాను. లెట్ మీ కాపీ దిస్ సింటాక్స్. సో, -o అనేది కంపల్సరీ ఇవ్వాలనమాట. సింటాక్స్. ఓకే. నౌ మొంగో డంప్. సో, మొంగో డంప్ దేనికంటే టు టేక్ ద బ్యాకప్ ఆఫ్ అవర్ డేటాబేస్ ఆర్ కలెక్షన్. ఓకేనా? సో, కలెక్షన్ కానీ ఆర్ డేటాబేస్‌ని బ్యాకప్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూజ్ ద మొంగో డంప్. ఓకేనా? మొంగో డంప్ దేనికంటే ఏంటంటే బ్యాకప్ క్రియేట్ చేసుకోవడానికి. ఒక డేటాబేస్‌ని గాని ఒక కలెక్షన్‌ని టు క్రియేట్ ద బ్యాకప్ ఆఫ్ అవర్ డేటాబేస్ ఆర్ కలెక్షన్స్ అనమాట. ఓకేనా? నౌ లెట్ మీ సే విత్ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ద బ్యాకప్ ఆఫ్ ఆల్ ద డేటాబేసెస్ సో, దానికి సింటాక్స్ వచ్చేసి మొంగో డంప్. ఓకేనా? మొంగో డంప్. దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఏంటంటే జస్ట్ ఎ మినిట్. సో, ఆల్రెడీ నా దాంట్లో ఒక ఫోల్డర్ ఉంది. నేను అది డిలీట్ చేసి దెన్ ఐ విల్ పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్. యాహ్! లెట్ మీ డిలీట్ ఇట్. ఓకే. నౌ ఇప్పుడేంటంటే నేను హోల్ డీబీ ఏదైతే ఒక పర్టిక్యులర్ డీబీ డేటాబేస్ ఉంది. దాన్ని నేను డంప్ చేయాలనుకుంటున్నా. అంటే బ్యాకప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా. అది ఎలా అంటే మొంగో డంప్ -డీబీ దెన్ ఐ నీడ్ టు ప్రొవైడ్ ద డేటాబేస్ నేమ్. లెట్స్ సే ఆల్ డీబీస్. సో, ఈ డేటాబేస్‌ని నేను డంప్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ ఎ బ్యాకప్ అనమాట. సో, ఎప్పుడైతే నేను ఎంటర్ చేశానో ఇక్కడ నాకు ఏంటంటే ఒక కమాండ్స్ లాగా వచ్చింది. జస్ట్ ఎ మినిట్ ఐ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. లెట్ మీ పేస్ట్ దిస్ రిజల్ట్ హియర్. సో, నాకు ఇలా వచ్చిందనమాట. నౌ ఇప్పుడు మనకేంటంటే ఎక్కడైతే ఈ పాత ఏదైతే ఉందో ఆ పాతలోకెళ్ళండి. మీకేంటంటే డంప్ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ అయిపోద్దనమాట. ఓకేనా? సో, డంప్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్ది. ఇలా సో, ఓపెన్ చేస్తే మీకు ఏంటంటే డేటాబేస్ ఉండిద్ది. డేటాబేస్ నేమ్ ఉండిద్ది. దెన్ దాని లోపల ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో అవి ఏంటంటే జేసన్ యాస్ వెల్ యాస్ బీసన్ కూడా క్రియేట్ అవుతదనమాట. మనం ఎప్పుడైతే జస్ట్ ఎ మినిట్. మనం ఎప్పుడైతే ఒక డంప్ క్రియేట్ చేసామో మనకేంటంటే 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయనమాట. ఒకటి బీసన్ దెన్ అనదర్ వన్ ఈస్ జేసన్. సో, బీసన్ మీన్స్ యాక్చువల్ డేటా. సో, యాక్చువల్ డేటా అనమాట. ఏదైతే మన సర్వర్‌లో స్టోర్ అయ్యుండిద్దో అది అనమాట. వేరాజ్ జేసన్ ఫైల్ వచ్చేసి మెటా డేటా అబౌట్ బీసన్. ఓకేనా? సో, ఏంటంటే బీసన్ మనకేంటంటే ఇక్కడ చూస్తే నాకు ప్రొడక్ట్స్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ అనేది బీసన్ యాస్ వెల్ యాస్ జేసన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే లెట్ మీ షో యూ ఎక్స్‌టెన్షన్. యాహ్! ఇక్కడ చూస్తే మీకేంటంటే నాకు ఫైల్ టైప్ వచ్చేసి బీసన్ అండ్ యాస్ వెల్ యాస్ జేసన్ కూడా ఉంది. సో, బీసన్ మీన్స్ యాక్చువల్ డేటా వేరాజ్ జేసన్ మీన్స్ ఇట్ వాస్ ద మెటా డేటా అబౌట్ దిస్ బీసన్ డేటా అనమాట. యాహ్! నౌ స్ ఇప్పుడు మనకేంటంటే ఇలా డంప్ అనేది క్రియేట్ చేసుకోగలం. సో, హోల్ డీబీకి అయితే ఇలా చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ పర్టిక్యులర్ కలెక్షన్ కావాలనుకుంటే దెన్ ఐ కెన్ మెన్షన్ ద కలెక్షన్ నేమ్. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంప్లాయీస్ లెట్ మీ డిలీట్ దిస్ డంప్ ఓకే అగైన్ అండ్ ఐ కెన్ పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్స్. ఓకే. నౌ ఐ విల్ స్పెసిఫై ద పర్టిక్యులర్ కలెక్షన్ అండ్ నాకేంటంటే పర్టిక్యులర్ కలెక్షన్ అనేది బ్యాకప్ కావాలి. సో, ఐ నీడ్ టు స్పెసిఫై ద డేటాబేస్ నేమ్ ఆల్ డీబీస్ దెన్ కలెక్షన్ దెన్ ఐ విల్ ప్రొవైడ్ ద కలెక్షన్ నేమ్ ఈఎంపీ. నేను ఎప్పుడైతే ఈఎంపీ అని ఇచ్చానో
నాకేంటంటే పర్టిక్యులర్ కలెక్షన్ మాత్రమే డంప్ అవుతదనమాట. సో, డంప్ ఎప్పుడైతే ఓపెన్ చేసానో నాకేంటంటే ఆల్ డీబీసే ఉండిద్ది. బట్ ఏంటంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ కలెక్షన్ మాత్రమే డంప్ అవుతదనమాట. లైక్ బ్యాకప్‌లా క్రియేట్ అవుతది. నౌ యాహ్! లెట్ మీ షో యూ. ఇక్కడ ఏదైతే నేను ఫస్ట్ మీకు ఆల్ డేటాబేసెస్ ఏంటంటే లైక్ మనం ఎప్పుడైతే ఆల్ డేటాబేసెస్‌ని డంప్ చేయాలనుకుంటే వి కెన్ యూజ్ లైక్ మొంగోడీబీ డంప్ అనమాట. మొంగోడీబీ డంప్ అని ఎప్పుడైతే యూజ్ చేసామో మనకేంటంటే ఆల్ డేటాబేసెస్ బ్యాకప్ అవుతదనమాట. సో, లెట్ మీ షో యూ. చూసారా? ఇక్కడేంటంటే నాకు ఆల్ డేటాబేసెస్ డంప్‌లా క్రియేట్ అయిపోయింది. ఓకే. యాహ్! ఇప్పుడు మనం ఆ డేటాబేస్ ఆ డంప్‌ని ఒక ఫోల్డర్ స్ట్రక్చర్‌లో చూడాలనుకుంటే ట్రీ /f దెన్ యూజ్ డంప్ ఓకేనా? సో, మనకేంటంటే ఇట్లా క్రియేట్ అవుతదనమాట. ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో మనకేంటంటే ఒక ట్రీ స్ట్రక్చర్‌లో చూపిస్తదనమాట. సో, అడ్మిన్ అనే డేటాబేస్ ఆ డేటాబేస్‌లో అంటే లైక్ ఈ కలెక్షన్ దెన్ ఆ కలెక్షన్ ఒక మెటా డేటా ఓకేనా? దెన్ ఆల్ డీబీస్ స్టూడెంట్ ఒక కలెక్షను, ఆ స్టూడెంట్ ఒక కలెక్షన్ ఒక మెటా డేటా అనమాట. సో, ఆల్ డీబీస్ దెన్ కలెక్షన్ నేమ్ అబౌట్ ఆ కలెక్షన్ మెటా డేటా. సో, ఇలా మనకేంటంటే ఒక ట్రీ స్ట్రక్చర్‌లో చూపిస్తదనమాట. ఓకేనా? సో, లెట్ మీ రైట్ ఇట్ క్లియర్‌లీ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద బ్యాకప్ ఆఫ్ ఆల్ డేటాబేస్ వి విల్ యూజ్ మొంగో డంప్ సింప్లీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద బ్యాకప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ డేటాబేస్ మొంగో ఓకేనా? మొంగో డంప్ దెన్ వి విల్ స్పెసిఫై -db దెన్ డేటాబేస్ నేమ్. ఇక్కడ మనం ఎప్పుడైతే స్పెసిఫై చేస్తామో ఏంటంటే ఆల్ కలెక్షన్స్ అనేది డంప్‌లా క్రియేట్ అయిపోతది. బట్ ఇప్పుడు మనకేంటంటే ఓన్లీ సింగిల్ కలెక్షన్ కావాలనుకుంటే మొంగో డంప్ దెన్ -db డేటాబేస్ నేమ్ ఓకే. దెన్ కలెక్షన్ నేమ్. ఓకే. సో, మనం ఇలా ఏంటంటే డంప్స్ అని క్రియేట్ చేస్తాము. ఇక్కడ ఏవైతే బ్యాకప్ తీసుకున్నామో అవి మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చనమాట. సో, లెట్ మీ షో యూ హౌ టు వి కెన్ రీస్టోర్ దట్. ఓకే. సో, ఇక్కడ నేనేంటంటే ఫస్ట్ ఆల్ డేటాబేసెస్ డంప్ తీసుకున్నాను. సో, లెట్ మీ డిలీట్ అండ్ లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్ క్లియర్‌లీ హౌ టు రీస్టోర్ ఆల్సో. ఐ డిలీటెడ్ డంప్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఓన్లీ ఆల్ డీబీస్ డంప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆల్ డీబీస్, ఆల్ డీబీస్ మాత్రమే బ్యాకప్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను తీసుకున్నానో లెట్ మీ షో యూ. ఆల్ డీబీస్ ఒక కలెక్షన్స్ బ్యాకప్‌తో క్రియేట్ అయిపోయింది. నౌ లెట్ మీ డిలీట్ దట్ కలెక్షన్స్. లెట్ మీ డిలీట్ హోల్ డేటాబేస్ ఓన్లీ. సో, డీబీ డాట్ డ్రాప్ డేటాబేస్. ఓకే. కూల్. నౌ నా దగ్గర ఇప్పుడేంటంటే ఆ డేటాబేసే లేదు. ఆల్ డేటాబేస్ అనేది లేదు. నౌ ఇఫ్ ఐ వాంట్ టు లైక్ రీస్టోర్ అంటే ఈ డంప్‌ని యూజ్ చేసుకొని ఏదైతే బ్యాకప్ ఉందో ఆ బ్యాకప్‌ని యూజ్ చేసుకొని మనం రీస్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అది ఎలా అంటే ఎక్స్‌పోర్ట్, మొంగో ఎక్స్‌పోర్ట్ దెన్ వి విల్ స్పెసిఫై ద పాత్ నేమ్ అనమాట. ఓకేనా? మొంగో ఎక్స్‌పోర్ట్ వి విల్ స్పెసిఫై ద లెట్స్ సే డంప్. సారీ ఇట్స్ లైక్ జస్ట్ ఎ మినిట్ మొంగో రీస్టోర్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఏదైతే డంప్ ఫైల్ ఉందో దాన్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు. యాహ్! జస్ట్ ఎ మినిట్. ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ రీడింగ్ సంథింగ్ హ్యాపెన్. ఇప్పుడు మనం ఏంటంటే అగైన్ షో కలెక్షన్స్‌లోకెళ్తే ఇక్కడ మనకేంటంటే చూపిస్తదనమాట. ఓకేనా? సో, మనం ఇలా ఏంటంటే మనం డంప్ చేసిన ఫైల్స్‌ని రీస్టోర్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద మొంగో రీస్టోర్. డంప్ చేసిన ఫైల్స్‌ని ఏమైనా రీస్టోర్ చేసుకోవాలనుకుంటే మొంగో రీస్టోర్ డంప్ అనమాట. ఇప్పుడు నాకేంటంటే ఓన్లీ పర్టిక్యులర్ డేటాబేసే కావాలనుకుంటున్నాం. సో, అది ఎలా అంటే లెట్ మీ డిలీట్ డంప్ ఫైల్ అగైన్. కూల్. నౌ ఇప్పుడు నాకేంటంటే హోల్ ఏదైతే హోల్ డేటాబేసెస్ ఉన్నాయో లెట్ మీ షో యూ. డీబీస్. సో, ఈ డీబీస్ అన్నీ బ్యాకప్ తీసుకుంటానిప్పుడు. ఓకే. లెట్ మీ షో యూ ఇన్ ద ట్రీ స్ట్రక్చర్ ఫార్మ్. కూల్. దెన్ లెట్ మీ డిలీట్ ద ఆల్ డీబీస్ డేటాబేస్. సో, డీబీ డాట్ డ్రాప్ డేటాబేస్. కూల్.
నాకేంటంటే ఇప్పుడు ఆల్ డీబీస్ డేటాబేస్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే. ఇది వేరే అనమాట. ఇది ఆల్ బీడీస్ ఓకేనా. సో, ఆల్ డీబీస్ అనేది కలెక్షన్ అనేది డిలీట్ అయిపోయింది. సో, ఓకే. లెట్ మీ క్లియర్ ఇట్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఓన్లీ డంప్ ఓకే. సారీ. ఇఫ్ ఐ వాంట్ టు ఓన్లీ రీస్టోర్ దిస్ ఆల్ డీబీస్ డేటాబేస్ సో, మనం ఏంటంటే మొంగో రీస్టోర్ ఓకేనా. మొంగో రీస్టోర్ దెన్ వి విల్ యూజ్ -డీబీ దెన్ డేటాబేస్ నేమ్ ఆల్ డీబీస్. సో, నేను ఎప్పుడైతే యూజ్ చేశానో ఆల్ డీబీస్ అని ఓకే. దెన్ మనం ఏంటంటే లెట్ మీ షో యూ. సో, ఓకే. మొంగో రీస్టోర్ -ఆల్ డీబీస్ దెన్ వీ హావ్ టు ప్రొవైడ్ ద కలెక్షన్ ఆల్సో. ఓకే. లెట్ మీ ప్లీజ్ యూజ్ ద ఎన్ఎస్ఎస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఓకే. సో, you failed to restore. Just a minute. So, DB, we will mention this all DBs. Then dump. Don't know the collections. So, I actually command అనేది కరెక్టే. బట్ లెట్ మీ ఆస్క్ ద చాట్‌జీపీటీ. ఓకే. యాహ్! ఐ గేవ్ పాత్ నేమ్ ఆల్సో బట్ so Mongo restore helps. In your case, we wanted this slash dump. Okay, slash. Okay, let me see once dump is greater or not. Okay. Then all DBs Mongo restore -db all DBs then dump. Okay. యాహ్! యాక్చువల్లీ మొంగోడీబీ డాక్యుమెంట్ ప్రకారం అయితే ఇలానే ఉంది కమాండ్ అయితే. సో, లెట్ మీ షో యూ వన్స్ అగైన్. థింక్ యాహ్! వి హావ్ టు యూజ్ దిస్ కమాండ్ ఐ థింక్. సో, మొంగో రీస్టోర్ ఇక్కడ మనకేంటంటే లైక్ -ఎన్ఎస్ ఇంక్లూడ్ అని వచ్చింది. దెన్ వీ హావ్ టు స్పెసిఫై ద డేటాబేస్ నేమ్. ఇఫ్ యూ వాంట్ లైక్ పర్టిక్యులర్ డేటాబేస్ యూ కెన్ స్పెసిఫై ద సారీ యాహ్! ఇఫ్ యూ వాంట్ టు అంటే మనకేంటంటే నాకు చాలా డేటాబేసెస్ ఉన్నాయి ఈ డంప్ ఫైల్‌లో. ఓకేనా. ఆల్ డీబీస్, అడ్మిన్ అండ్ ఎంప్లాయీస్. ఇక్కడ మనం ఏంటంటే ఏ డేటాబేస్ కావాలనుకుంటే ఆ డేటాబేస్ దెన్ డాట్ స్టార్ అని ఇవ్వాలి. ఎందుకంటే అన్ని కలెక్షన్స్ ఆ డేటాబేస్‌లో ఉన్న అన్ని కలెక్షన్స్‌ని స్టార్ అనమాట. దెన్ వి విల్ స్పెసిఫై దట్ ఆ పాత్ అనమాట. ఏదైతే ఈ పాత్ ఉండిద్దో డంప్ ఫైల్‌ది అది అనమాట. సో, ఇఫ్ ఐ ఎంటర్ ఓకే. నౌ లెట్ మీ షో యూ హియర్. షో డీబీస్ ఇక్కడ చూస్తే నాకు ఆల్ డీబీస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. సో, మనం ఏంటంటే జస్ట్ ఎన్ఎస్ ఇంక్లూడ్ దెన్ వీ విల్ స్పెసిఫై ద డేటాబేస్ నేమ్ డాట్ స్టార్. డాట్ స్టార్ అంటే ఈ డేటాబేస్‌లో ఆల్ డీబీస్ అనే డేటాబేస్‌లో ఉన్న అన్ని కలెక్షన్స్‌ని డంప్ చేయమని. ఓకే. లెట్ మీ పేస్ట్ యువర్ హియర్ కమాండ్ ఆల్సో. సో, మనం ఏంటంటే ఇలా రీస్టోర్ అనేది చేసుకుంటాం. బ్యాకప్ అనేది మొంగో డంప్ దెన్ రీస్టోర్ లైక్ ఏదైతే బ్యాకప్ తీసుకున్నామో దాన్ని రీస్టోర్ చేయాలనుకుంటే మొంగో రీస్టోర్ అనేది యూజ్ చేస్తామనమాట. నౌ బీసన్ డంప్. సో, ఈ బీసన్ డంప్ అంటే ఏం లేదండి. సో, మనకి ఏదైతే లెట్ మీ షో యూ ట్రీ -f దెన్ డంప్ ఓకే. ఇక్కడున్న బీసన్‌ని నేను జేసన్‌లో కన్వర్ట్ చేయాలి. ఇది మెటా డేటా అంటే ఈ కలెక్షన్ యొక్క లైక్ ఏంటంటే ఆ కలెక్షన్ గురించి మాత్రమే ఈ మెటా డేటాలో ఉండిద్ది. అంతేగాని యాక్చువల్ డేటా ఉండదు. సో, మనం ఏంటంటే ఈ బీసన్ ఏదైతే బీసన్ డేటా ఉందో ఓకే. సో, లెట్ మీ షో యూ హియర్. ఇక్కడేంటంటే ఇక్కడ ఏదైతే బీసన్ డేటా ఉందో దాన్ని మనం జేసన్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే బీసన్ డంప్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, అది ఎలా అంటే బీసన్ డంప్ ఓకే. దెన్ వి విల్ స్పెసిఫై ద డేటాబేస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ దెన్ కలెక్షన్ నేమ్ డాట్ జస్ట్
బీస్. ఓకే. సో, అన్నోన్ ఆప్షన్స్. ఓకే. సే డంప్. ఓకే. దెన్ ఈఎంపీస్, సారీ, ఎంప్లాయీస్, దెన్ ఫైల్ నేమ్ ఎంప్లాయీ డాట్ బీసన్. ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో, సో, ఇక్కడేంటంటే ఈ ఎంప్లాయీ బీసన్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనకి జేసన్‌లోకి కన్వర్ట్ చేసిద్దనమాట. ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ బీసన్ డంప్ అండ్ పాత్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఎంప్లాయీస్ పాత్ నేమ్ ఉండిద్దో అది ప్రొవైడ్ చేయాలి. డంప్ స్లాష్ ఎంప్లాయీస్, డంప్ ఫోల్డర్‌లో ఈ డేటాబేసెస్ అన్నీ ఉన్నాయి కదా! సో, డంప్ స్లాష్ ఎంప్లాయీస్. ఓకేనా? సో, ఎంప్లాయీస్ దెన్ బీసన్ జేసన్. సో, మనం ఇలా ఏంటంటే బీసన్ డేటాని జేసన్‌లోకి కన్వర్ట్ చేస్తామనమాట. నౌ సో, ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ మినిట్. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దట్ బీసన్ ఫైల్ ఇంటూ జేసన్ ఫైల్, ఓకేనా? బీసన్ ఫైల్ ఇంటూ జేసన్ ఫైల్ వి విల్ యూజ్ ద వన్ యాట్రిబ్యూట్ అనమాట. హైఫెన్ ఔట్ ఫైల్ అనమాట. అది ఎలా అంటే బీసన్ డంప్. ఓకే. కూల్. నౌ వి విల్ స్పెసిఫై ద డంప్, దెన్ ఎంప్లాయీస్, దెన్ ఈఎంపీ డాట్ బీసన్. ఇందాక మనం ఇట్లానే యూజ్ చేసాం కదా! దేనికి? బీసన్ నుంచి జేసన్ కన్వర్ట్ చేయడానికి. ఆ కన్వర్ట్ చేసిన డేటాని మనం అవుట్‌పుట్‌లో ఒక జేసన్ ఫైల్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఔట్ ఫైల్ అనమాట. ఓకేనా? సో, ఈ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తామనమాట. ఓకేనా? దెన్ వి విల్ స్పెసిఫై ద పాత్ స్లాష్ డేటా, దెన్ వి విల్ స్పెసిఫైస్ ద ఈఎంపీస్ డాట్ జేసన్. ఓకేనా? యాహ్! ఇప్పుడు మీరు ఆ పాత్‌లోకెళ్ళి చూసుకుంటే ఇక్కడ చూస్తే నాకు ఈఎంపీస్ డాట్ జేసన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. సో, మనం ఇలా ఏంటంటే బీసన్ డంప్ ఏదైతే బీసన్ డంప్ ఉందో, బీసన్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని జేసన్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దాన్ని ఒకవేళ జేసన్‌లోకి కన్వర్ట్ అయిన అవుట్‌పుట్‌ని ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఔట్ ఫైల్ దెన్ వి విల్ స్పెసిఫై ద పాత్ నేమ్ అనమాట ఇక్కడ. ఓకేనా? సో, మనం ఇలా ఏంటంటే ఈ టూల్స్ అనేది యూజ్ చేస్తాము. సో, మొంగో ఇంపోర్ట్ లెట్ మీ సమ్మరైజ్ ఇట్. సో, మొంగో ఇంపోర్ట్ దేనికి? టు ఇంపోర్ట్ ద సమ్ డేటా అనమాట. జేసన్ ఆర్ సీఎస్‌వి ఫైల్స్‌ని. మొంగో ఎక్స్‌పోర్ట్ దేనికి? టు ఎక్స్‌పోర్ట్ ద డేటాబేస్ ఆర్ కలెక్షన్స్‌కి. దెన్ మొంగో డంప్ దేనికి? టు మేక్ ద బ్యాకప్ టు క్రియేట్ ద బ్యాకప్ ఆఫ్ అవర్ డేటాబేసెస్ ఆర్ కలెక్షన్స్. దెన్ మొంగో రీస్టోర్ దేనికి? డంప్ చేసిన ఫైల్స్‌ని ఏమైనా రీస్టోర్ చేసుకోవాలనుకుంటే మొంగో రీస్టోర్ టూల్ అనేది యూజ్ చేస్తాం. దెన్ బీసన్ డంప్ ఏంటంటే యాక్చువల్లీ మనకి సర్వర్‌లో బీసన్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యి ఉండిద్ది. మనం ఎప్పుడైతే రిట్రీవ్ చేస్తామో అది బీసన్‌లోనే ఉండిద్ది. ఆ బీసన్ డేటాని జేసన్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే బీసన్ డంప్. ఓకేనా? సారీ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. సో, మనం ఎప్పుడైతే బ్యాకప్ తీసుకున్నామో ఆ బ్యాకప్‌లో ఏంటంటే మనకి బీసన్ డాట్ జేసన్ ఉంది కదా! సో, ఈ బీసన్ డాట్ జేసన్‌ని మన సారీ ఈ ఎంపీ డాట్ బీసన్ ఏదైతే ఫైల్ ఉందో దాన్ని జేసన్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే వి విల్ యూజ్ ద బీసన్ డంప్ అనమాట. దెన్ బీసన్ డంప్ దెన్ ఫైల్ పాత్ అనమాట. ఓకేనా? ఫైల్ పాత్. ఇక్కడ మనం స్పెసిఫై చేయగలం ఏంటంటే అవుట్‌పుట్ అనేది జేసన్‌లోకి కన్వర్ట్ అయిపోద్ది. ఈ జేసన్‌లోకి కన్వర్ట్ అయిన అవుట్‌పుట్‌ని ఒకవేళ ఒక స్పెసిఫిక్ ఫోల్డర్‌లోకి క్రియేట్ చేయాలనుకుంటే దెన్ వి విల్ యూజ్ ద ఔట్ ఫైల్. ఓకేనా? దెన్ వి విల్ పాస్ ద అట్రిబ్యూట్ విత్ అన్ ఫైల్ నేమ్ డాట్ జేసన్. ఓకేనా? సో, మనం ఇలా ఏంటంటే బీసన్ డేటాని జేసన్‌లోకి కన్వర్ట్ చేసుకుంటామనమాట. ఐ హోప్ యూ ఆర్ గెట్టింగ్ ఇట్. యాహ్! ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్ సో, ప్లీజ్ పింగ్ మీ ఆన్ కామెంట్ సెక్షన్. I will explain you again. Yeah. Thank you all. Please subscribe to my YouTube channel. Take care. Bye.